మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. దశాబ్దాల కళ, కోట్ల పెట్టుబడులు, వ్యూహాత్మక ఆశలు. ఇరాన్లోని చాబహార్ పోర్టు భారత్కు కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాదు, మధ్య ఆసియాకు ద్వారం. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అమెరికా బ్రేకులు వేసింది. చాబహార్ పోర్టుపై అమెరికా ఆంక్షల సడలింపు గడువు ముగిసింది. దశాబ్దాల కాలం నాటి భారత వ్యూహాత్మక కళ ఇప్పుడు గాలిలో దీపమైంది. ట్రంప్ ఒత్తిడి వ్యూహానికి భారత్ కూడా తలొగ్గక తప్పదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాబహార్ పోర్టు చుట్టూ జరుగుతున్న అంతర్జాతీయ రాజకీయ చదరంగంపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇరాన్లో భారత్ చేపట్టిన చాబహార్ పోర్టు ప్రాజెక్టు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇరాన్పై అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షల నుంచి చాబహార్కు ఉన్న మినహాయింపు గడువు ముగిసింది. గడువు పెంచాలని భారత్ చేసిన విజ్ఞప్తిపై వాషింగ్టన్ నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో భారత్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. పాకిస్తాన్తో పనిలేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరడానికి భారత్ వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఫలితంగా ఆయా దేశాలకు ఎగుమతులను విస్తరించవచ్చు. పాకిస్తాన్లో చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టుకు చాబహార్ కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫలితంగా దానికి గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుంది. రష్యాతో భారత్ను కలిపే 7200 కిలోమీటర్ల రవాణా వ్యవస్థలు చాబహార్ ఒక కీలక కారిడార్గా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టు కోసం భారత్ తహతహలాడింది. వేల కోట్లు ఖర్చు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చాక ఇరాన్పై మాక్సిమం ప్రెషర్ అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా 2025 సెప్టెంబర్లోనే చాబహార్తో సహా ఇరాన్ విషయంలో భారత్కిచ్చిన అన్ని మినహాయింపులను రద్దు చేస్తామని ప్రకటించారు. భారత్ తీవ్రంగా లాబియింగ్ చేసి 2026 ఏప్రిల్ 26 వరకు గడువు పొడిగించుకోగలిగింది. అయితే ఇందుకు ప్రతిగా భారత్ అక్కడ కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ట్రంప్ వైఖరి తెలిసి అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది బడ్జెట్లో చాబహార్కు కేంద్రం ఎటువంటి నిధులు కేటాయించలేదు. చాబహార్ పోర్టు పరిణామాలపై దేశీయంగా రాజకీయ వివాదాలు అలుముకున్నాయి. అమెరికా ఒత్తిడికి లొంగిపోయి జాతీయ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. చాబహార్ ఇప్పుడు భారత్కు ఒక దెబ్బతిన్న ఆస్తిలాగా కనిపిస్తోంది. ఒకవైపు ఇరాన్తో స్నేహం, మరోవైపు అమెరికాతో వ్యూహాత్మక బంధం. ఈ రెండింటి మధ్య భారత్ సమతుల్యతను కాపాడుకోగలదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కోసం కాకుండా భారత్ తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే అది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయాల్లో భారత్ పట్టును కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. చాబహార్ పోర్ట్లో షాహిద్ బెహెష్తీ, షాహిద్ కలాంతరి అనే 2 ముఖ్యమైన టెర్మినల్స్ ఉన్నాయి. షాహిద్ కలాంతరిని ఇరాన్ స్వయంగా అభివృద్ధి చేసుకుంది. షాహిద్ బెహెష్తీ టెర్మినల్ను భారత్ అభివృద్ధి చేసింది. ప్రతిఫలంగా 10 ఏళ్ల పాటు దాన్ని నిర్వహించేందుకు ఇరాన్తో ఒప్పందం చేసుకుంది. ఈ టెర్మినల్ను ఆధునీకరించడానికి భారత్ సుమారు $120 మిలియన్ ప్రత్యక్ష పెట్టుబడిని పెట్టింది. అంతేకాకుండా దీనికి అనుబంధంగా ఉన్న ఇతర ప్రాజెక్టుల కోసం మరో $250 మిలియన్ అప్పు కూడా ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ వాటాను ఇరాన్ సంస్థకు బదిలీ చేసే ఆలోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది.